ఇక సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తనకు అడ్డమైన వారితో లింకులు లేవని, ఇక మా కుటుంబం సభ్యులు బాధపడలేదా అంటూ కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం పిచ్చోడి చేతిలో రాయి మాదిరి తయారైందన్నారు. రేవంత్ రెడ్డి అప్రూవర్ గా మారి తన పాలన అట్టర్ ఫ్లాప్ అని తానే చెప్పాడన్న ఎద్దేవా చేశారు. 71,000 కోట్లు రెవెన్యూ తీసుకురాలేమని రేవంత్ ఒప్పుకున్నాడని విమర్శించారు. 2014లో రేవంత్ లాంటి మూర్ఖుడు సీఎం అయి ఉంటే తెలంగాణ వెనక్కిపోతుందన్న సమైక్యాంధ్ర నేతలు మాటలు నిజమయ్యేవని కేటీఆర్ వ్యాఖ్యానించారు. నిండు సభలో బట్టలు విప్పి కొడతామని రేవంత్ బజారు భాష మాట్లాడారని కేటీఆర్ విమర్శించారు. ఇక సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తనకు అడ్డమైన వారితో లింకులు పెట్టాడని, మా కుటుంబ సభ్యులు బాధపడలేదా అంటూ కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం పిచ్చోడి చేతిలో రాయి మాదిరి తయారైందన్నారు. రేవంత్ రెడ్డి అప్రూవర్ గా మారి తన పాలన అట్టర్ ఫ్లాప్ అని తానే చెప్పాడని ఎద్దేవా చేశారు. 71,000 కోట్లు రెవెన్యూ తీసుకురాలేమని రేవంత్ ఒప్పుకున్నాడని విమర్శించారు. 2014లో రేవంత్ లాంటి మూర్ఖుడు సీఎం అయి ఉంటే తెలంగాణ వెనక్కిపోతుందన్న సమైక్యాంధ్ర నేతల మాటలు నిజమయ్యేవని కేటీఆర్ వ్యాఖ్యానించారు. నిండు సభలో బట్టలు విప్పి కొడతామని రేవంత్ బజారు భాష మాట్లాడారని కేటీఆర్ విమర్శించారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ సందీప్, కాసేపు క్రితమే బీఆర్ఎస్ ఎంపీ కార్యాలయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. గడిచిన కొద్ది రోజులుగా బడ్జెట్ సమావేశాలు ఎందుకు నిర్వహిస్తున్నారో అర్థం కాని స్థితిలో నడిపిస్తున్నారంటూ కూడా ఆయన చేశారు. అదే సమయంలో రేవంత్ రెడ్డి సభలోనూ కూడా సభ బయట కూడా ఇష్టానుసారంగా తమపై విరుచుకపడుతున్నారు, తమ అధినేతను పై బూత్ పురాణంపై మాట్లాడుతున్నారంటూ కూడా గట్టిగానే మాట్లాడినటువంటి సందర్భం అయితే ఉంది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం పిచ్చోడి చేతిలో రాయిలాగా మారిందంటూ కేటీఆర్ ఈ సందర్భంగా తన చిట్చాట్ లో పేర్కొన్నారు. అంతేకాకుండా రేవంత్ రెడ్డి అప్రూవర్ గా మారి తన పాలన అట్టర్ ఫ్లాప్ అని తానే ఒప్పుకున్నట్టుగా అనిపిస్తుందని కూడా ఆయన చెప్పారు. అంతేకాకుండా 71,000 కోట్ల రూపాయలు తీసుకురాలేమని రేవంత్ ఒప్పుకున్నట్టుగా స్వయంగా అర్థమవుతుందని కూడా ఆయన చెప్పారు. అంతేకాకుండా 2014లో రేవంత్ లాంటి మూర్ఖుడు సీఎం అన్న సమైక్యాంధ్ర నేతల మాటలు నిజమయ్యాయని కూడా ఈ సందర్భంగా చెప్పినటువంటి సందర్భం చూడాలి. కుటుంబాలు మాకు లేవా, పిల్లలు మాకు లేరా, రేవంత్కే ఉన్నారా అంటూ కూడా ఈ సందర్భం గతంలో హిమాన్షును బాడీ షేవింగ్ గురించి మాట్లాడినటువంటి విషయం మర్చిపోయాడా? ఈ రోజు ఆయన కుటుంబంలో ఆయన కూతురు, వాళ్ళ భార్య, వాళ్ళ సభ్యులు వాళ్ళు మనుషులు, మీ మనుషులు కావా అన్నటువంటి విషయంలో ఆయన చెప్పినటువంటి సందర్భం. అంతేకాకుండా కుటుంబాలు పై ఇష్టానుసారంగా మాటలు మాట్లాడడం, చివరికి ఆయన బాధపడేలాగా ఉండడం, అది ఎవరో చేస్తే మాకే సంబంధం అని కూడా ఆయన సందర్భంగా మాట్లాడారు. అంతేకాకుండా నాకు గతంలో నా పైన కూడా స్వయంగా ఎవరితోనో అడ్డమైన వారితో లింకులు పెట్టినటువంటి సంస్కృతి వాళ్ళది, మేము బయట పెట్టలేమో, మాకు కూడా ఆయన చిట్టంతా మా దగ్గర ఉన్నట్టు కూడా కొన్ని పేర్లు ఆయన ఉదాహరణ చెప్పే సందర్భం అయితే మనం చూసాం. పిచ్చి పనులు మాట్లాడుతున్నాడు, ఇక్కడి నుంచి మారకపోతే మాత్రం తగిన బుద్ధి ప్రజలే చెప్తారు అంటూ కూడా ఈ సందర్భంగా మాట్లాడు. ఇంకా పిచ్చి పనులకు చేస్తున్నారు కాబట్టి సీఎంలు ప్రజలు తిరుగుతున్నారు, ఆయన పేరు మర్చిపోతున్నారంటూ కూడా కేటీఆర్ తన చిట్చాట్ లో పేర్కొన్నారు. నిండు సభలో బట్టలు విప్పి కొడతామని రేవంత్ బజారు భాష మాట్లాడుతున్నారు. ఎవరి బట్టలు విప్పుతారో మరొకసారి స్పష్టం చేయాలని కూడా ఈ సందర్భంగా చెప్పారు. మొదటి ఏడాదిలో రేవంత్ రెడ్డికి పాస్ మార్కులు కూడా పడలేదు. ఏడాది పూర్తయిన సందర్భంగా చాలా క్లియర్ కట్ గా జనాలే నవ్వుకునేలాగా చేస్తున్నారంటూ కూడా ఈ సందర్భంగా చెప్పారు. సంపద సృష్టించే జ్ఞానం, తెలివి రేవంత్ రెడ్డికి ఏమాత్రం లేదు అని కూడా ఈ సందర్భంగా అన్నారు. అంతేకాకుండా రాష్ట్రానికి క్యాన్సర్ రోగితో పోల్చితే తెలంగాణ ఏ రకంగా అభివృద్ధి చెందుతుంది, ఎలా డెవలప్మెంట్ అవుతుంది, పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తాయంటూ కూడా ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్రం సఖ్యతగా ఉండి నిధులు సాధిస్తారని ఎంత చెప్పాడు, కానీ ప్రజెంట్ ఎన్ని వేల కోట్ల నిధులు వచ్చాయో వైట్ పేపర్ రిలీజ్ చేయాలని కూడా ఈ సందర్భంగా చెప్పారు. కేసీఆర్ పై కోపంతో రైతులను గోసపెడుతున్నాడు,
పంటలు కూడా ఎండబెడుతున్నాడు, ప్రాజెక్టు నుంచి నీళ్లు రావట్లేదని కూడా ఈ సందర్భంగా తన చిట్చాట్ లో పేర్కొన్నారు. ఘాటు బంద్ చేసి రేవంత్ రెడ్డి గవర్నెన్స్ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నట్టు కూడా ఈ సందర్భంగా చెప్పారు. 15 ఏళ్లుగా రేవంత్ రెడ్డికి జూబ్లీహిల్స్ లో వివిధ రకాల ఆటలు ఆడడం తప్ప ఏమాత్రం పాలన మీద దృష్టి పెట్టట్లేదు. అర్ధరాత్రి తెల్లవారుజామున సొంత డ్రైవ్ చేసుకుంటూ కూడా రేవంత్ రెడ్డి ఇప్పటికి కూడా బయటికి వెళ్తున్నాడు, తన హోదాను మర్చి ఇష్టానుసారంగా తిరుగుతున్నారంటూ కూడా తన చిట్చాట్ లో కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి సందర్భం అయితే ఉంది. మొత్తానికైతే ఇక్కడి నుంచి అడ్డమైనటువంటి భాష మాట్లాడడం మానేయకపోతే తగిన గుణపాఠం జనాలే చెప్తారంటూ ఈ సందర్భంగా తన చిట్చాట్ లో పేర్కొన్నారు. థ్యాంక్ యూ నరేందర్.